ఏదేమైనా రాజకీయంగా మాట్లాడాలి. మనుషుల మీద ఏదైనా కోపాలుంటే మనుషుల లెక్కనే చూడాలి. మీరు ఏం కంటెంట్ మీద మాట్లాడుతున్నారో దాని మీదనే దృష్టి పెట్టాలి. పర్సనల్గా వ్యక్తిగతాల మీదకి వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్న ఆడుల జోలికి మాత్రం పోవద్దనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క గల్లీ కార్యకర్త కూడా తెలుసుకోవాల్సిన ముచ్చట. వ్యక్తిగత దూషణలకు పోవద్దు, పాలసీల మీద మాట్లాడండి. ఇప్పుడు ఎందుకయ్యా ఈ మాట చెప్తున్నాం అంటే షేబ్రోలు కిరణ్ అనేటైనా సోషల్ మీడియాలో బాగా అలచల్ చేస్తుంటాడు. వైసీపీకి అగెనెస్ట్గా జగనన్నను ఏకేసేటట్టుగా ప్రతి మాటకు ఎక్కడున్నా కౌంటర్లు ఇచ్చుకుంటా వైఎస్ఆర్సీపీ లీడర్లకు గట్టి పెద్ద ఎదురు దెబ్బలే ఇచ్చేటట్టుగా మాట్లాడుతుంటారు. లైవ్లో కూర్చొని ఎట్లా మాట్లాడాలో కూడా నరం లేని నాలుకకు పని చెప్పినట్టే చెప్తాడు. ఇక గత కొంతకాలం నుంచి చానే మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడు పెద్ద హైలైట్ కాలేదు సబ్జెక్టు. కానీ నిన్న మొన్నట్ల ఏదైతే వైఎస్ భారతీ మేడం ఉన్నదో ఆ భారతీ మేడం మీద అనరాని మాట కుయ్యరాని కూత కూసిండు. దీని మీద అటు పక్కన వైసీపీ లీడర్లు నాయకులు కార్యకర్తలు కూడా గట్టిగానే గరానికి వచ్చిండు. ఫైర్ మీద ఫైర్ అయ్యిలు. సిగ్గు శరం మాన మర్యాద ఉన్నదానయ్య? ఇంట్లో ఆడోళ్ళ మీద ఏమి నీ ప్రతాపము, ఏమి మాటలు? గిదేనా నీకు నేర్పింది గురువులు? గిదేనా నువ్వు నేర్చుకున్న నేర్పు? ఇదేనా నీ చదువుకున్న చదువులు? మీ లీడర్లు గిదే చెప్తున్నారా? మీ నాయకులు గియే మాటలు అనమనంటున్నారా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఈయనకు పెట్టిండ్రు. కానీ దీని మీద అన్నిటికంటే మొదలు చంద్రాల సార్ రియాక్ట్ అయ్యిండు. ఆయన నోటీస్కు పోయింది. పక్క పార్టీలో ఉన్నటువంటి అమ్మలక్కలను అనరాని మాటలు అంటున్నాడు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త అని తెలిసి ఎంబటే తక్షణంగా ఏం చేసిండు చంద్రాల సారు? గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. నా పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఏదున్నా కూడా పార్టీ పరంగా పాలసీల పరంగా వ్యక్తిపరంగా మనం మాట్లాడాలి, ఖండన చేయాలి. కానీ ఇంట్లో ఏం చేసిళ్ళు, ఆడోళ్ళు ఏం చేసిళ్ళు? నీకు ఎంత దమ్ము ధైర్యమో నా పార్టీలో ఉంటే మాత్రం నేను ఇటువంటి ఉపేక్షిస్తాను అనుకున్నావా? నువ్వు నా పార్టీలో ఉండటానికి అనర్హుడు అని చెప్పి సస్పెండ్ చేసిండు. ఇగో గిట్లుంటుంది లీడర్ అంటే కూడా గిట్లుండాలి. ఎందుకనంటే పక్క పార్టీ వాళ్ళను మనోడు మత్తు తిట్టిండ్రా, ఇంట్లోళ్ళను గట్టిగానే అన్నాడు అని చెప్పి అట్లా జబ్బలు తరుచుకుంటా తొడలు కొట్టుకుంటా ఉండొద్దు. అది చంద్రబాబు నైజం కాదు. తప్పు ఎవరు చేసినా మనోడైనా కూడా ధర్మం కరెక్ట్గా ఉంటుంది చంద్రాల సార్ అని చెప్పి చంద్రాల సార్ టీడీపీ ప్రభుత్వం తరఫున కార్యకర్తలు కానీ చంద్రాల సార్ తెలుగు తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు చంద్రాల సార్ సస్పెండ్ చేసిన ఈ షేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద గట్టిగా గరం అవ్వకుండా చంద్రాల సార్ తీసుకున్న నిర్ణయానికి సప్పట్లు కొట్టి తారీఫులు పెడుతున్నారయ్యా. సొంతోలే కాదు ప్రతిపక్షం వాళ్ళు కూడా చంద్రాల సార్కు కితాబులు ఇస్తున్నారు. గిట్లుండాలి లీడర్ అంటే అని.